यस्विनावदीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। हरिः ओम्। మనము ఈ రోజు నుండి ఈ యొక్క మా గురువు గారి ఆశ్రమం ఇక్కడికి మనం వచ్చి ఈ యొక్క ఒక క్యాంపు పెట్టుకుంటాం. దీనిలో మనము చిన్న ఉపనిషత్తు అయినా సరే పెద్ద విషయం కలిగి పెద్ద తత్వం కలిగి ఉన్నటువంటిది ఇది అమృత బిందు ఉపనిషత్తు. దీని పేరు అమృత బిందు. చాలా ఉపనిషత్తులు రకరకాలుగా ఉన్నాయి. దానిలో ఇది ఒకటి. మనకి మనసు విషయము, బంధమోక్షాల విషయము, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. వేదాంత విషయాలు. వేదాంతం అంటేనే ఉపనిషత్తుల యొక్క ప్రమాణం. వేదాంతం అన్నా ఉపనిషత్తులన్నా ఒకటేనన్నా. ఉపనిషత్తు ఈ ఉపనిషత్తులో గురువు దగ్గర కూర్చొని తెలుసుకునే విషయాలు. వేదాంత విషయం అంటేనే గురువు దగ్గర కూర్చొని తెలుసుకునే విషయాన్నే వేదాంతము. వేదం అనుకోండి, గురువు దగ్గర కూర్చొని అది రిపీట్ చేసేది. ఆయన చెప్తుంటే దాన్ని రిపీట్ చేయాలి, మళ్ళీ చెప్పాలి. చెప్పిన దాన్ని మళ్ళీ వల్లివేయటం వేదం. అదంతా కూడా వేదము కర్మల గురించి, అలాగా యొక్క ప్రకృతి దేవతలు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, అగ్ని, ఇలాంటి వాళ్ళనే వరుణుడు, వాళ్ళే దేవతలు. దేవతా స్థుతి అవి బాగా కనిపిస్తుంది. దాంట్లో ఉండేదే అది వేదంలో. ప్రకృతి దేవతలు అంటే దానిలో ప్రకాశం ఉంది. ఆ ప్రకాశమే మనకి శక్తి. ప్రకాశం దేంట్లో ఉంటే దాన్ని శక్తి. కాబట్టి దాన్నే దేవత. కాబట్టి దైవిక శక్తులు, దైవికమైనటువంటి ప్రకాశము ప్రకృతిలో నిండుకొనే ఉంటుంది అనమాట. అంత వ్యాప్తమై ఉంటుంది. అది మనలో అగ్నిలో బాగా కనిపిస్తుంది, సూర్యుడిలో బాగా కనిపిస్తుంది, వరుణుడిలో బాగా కనిపిస్తుంది, వాయువులో బాగా కనిపిస్తుంది. ఇవన్నీ కలిపి ఇంద్రుడు, వీళ్ళకి అది దేవత. ఇట్లాగా వేదంలో ఉంటుంది. ఇంద్ర అంటే పరమాత్మ. ఇంద్రో మాయాభిః పురురూపో ఈయతే. ఇంద్రుడు తన యొక్క సంకల్పాలతో, మాయ అంటే సంకల్పాలు, కోరికలే మాయ, దాంతో ఆయన ఈ విశ్వాన్ని కల్పించుకున్నాడు. ఇంద్ర అట్లా ఇది సింపుల్గా తెలుసుకోవాలంటే ఇవి వేదంలో వాళ్ళు స్తుతి చేస్తారనమాట. దాన్నే స్తుతి చేయడంలో
అగ్నితో చేస్తారు. మనకి మన స్తుతి చేయాలన్నా, పూజించుకోవాలన్నా, ఆరాధించుకోవాలన్నా మనకి భౌతికమైన మెటీరియల్ కావాలి. కుంకుమ, పుష్పాలు, అక్షతలు, నైవేద్యాదులు, కొబ్బరికాయ, ఇవన్నీ పళ్ళు, ఫలాలు ఇవి కావాలి కదా. వీళ్ళ స్థుతి ఎలా ఉంటుందంటే అగ్నితో. అగ్నికి ఏది సంబంధితమైందో అవన్నీ అగ్ని అంగాలు. దేవత కూడా నెయ్యి ఉంటుంది, ఘృతం, సమిధలు ఉంటాయి, అట్లా వీటితో చేసుకో. అది దేవతార్చనే, ఇది దేవతార్చనే. అదేంటంటే వైదిక దేవత, ప్రకృతికి. ఇది కూడా అంతే, ఇది కూడా ప్రకృతి పూజే. శివుడు అన్నా, విష్ణువు అన్నా, గణపతి అన్నా, అవన్నీ కూడా ప్రకృతి పూజే. అవి మనకి అన్నీ బొమ్మలేసి చూపించాలి కదా పిల్లలకి. పూర్వకాలం అక్కర్లా, డైరెక్ట్ చెప్పేసి బొమ్మలేసి చెప్పాలి కాబట్టి వాళ్ళంతా ఆర్తి తీశారు, రవివర్మ చిత్రాల్లాగా. అంతే, అక్కడ భావన చేయాలి, ఇక్కడ భావన. ఇక్కడ కూడా ప్రకృతి దేవతలే, అది దేవతలు వీళ్ళంతా. విఘ్నము అంటాం కదా, వినాయకుడు అంటే ఎవరు మనకి మంచి దారి చూపిస్తారో వాళ్ళు వినాయకుడు. ఎవరు ఆ దారిని మనకి వక్రీకరించేస్తారో వాళ్ళు కూడా వినాయకుడు. విఘ్న వినాయకుడు. ఒక దారి, ఒక ఆలోచన తట్టనీయకుండా చేయడం, ఒక ఆలోచన రానియడం, అది. అందువల్ల వినాయకుడికి విఘ్నహరుడు, చూసారా, విఘ్నకరుడు. విఘ్నాలు కలిగిస్తాడు, ఇలా కలిగిస్తాడు, కావాలనే కలిగించడు. నువ్వు వినాయకుడిని మర్చిపోతావు కదా. ఒకడున్నాడు అధిపతి, కంటికి, చెవికి, నోటికి, బుద్ధికి అధిపతి ఉంటాడు, వాడే వినాయకుడు. కంటికి అధిపతి అశ్విని కుమారులు అంటాము, తేజస్ అంటాము. దాన్ని మర్చిపోతాం కదా. కళ్ళు మర్చిపోయి కాకరొత్తులు కాల్చుకుంటే అప్పుడు కళ్ళు పోగొడతాడు. అలాగా చెవికి అధిపతిని మర్చిపోతే ఎట్లాగా, శ్రోత్రాధిపతి. ఆ డీజీ సౌండ్లు దగ్గరకు పోతే ఎట్లాగా, లేదా పెద్ద పెద్ద బాంబులు కాలుస్తుంటే నువ్వు చెవి పెడితే ఎట్లాగా, అలాగే పెద్ద పెద్ద అరుపులు అరుస్తుంటే చెవు పెట్టకూడదు, మూసుకోవాలి. ఆ అరుపులకి అరిసేవాళ్ళు ఉంటారు కదా, ఇంట్లోనే ఉంటారు, బయట ఉంటారు, ఇవన్నీ అంటే చెవులు పోతాయి. చెవులు రెండు రకాలుగా పోతాయి. అతి సౌండ్తో పోతుంది, అర్థమైందా, విపరీతమైన సౌండ్తోనూ పోతుంది. విపరీతమైన సౌండ్లు ఉన్నాయి కదా, తిట్లు గిట్లు, విమర్శలు, అవి వాటి వల్ల చెవులు పోతాయి. చెవు పోయిందంటే ఇంద్రాధిపతి కూడా పోతాడు, బుద్ధి వాడు కూడా పోతాడు. కళ్ళు పోతే ఇంద్రాధిపతి పోతాడు. అట్లాగనమాట. ఇంద్రియాలకు అధిపతి కదా, వాడు పోతాడు. కాబట్టి ఇంద్ర అనేది కూడా ఒక దేవత అనమాట. ఇంద్రియాలకు అధిపతి, ప్రకృతికి అధిపతి, ఇట్లా. అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే ఆ విధంగా ఎక్కువగా స్థుతులు అన్నీ ఉంటాయి వేదంలో, స్థుతి చేస్తూ ఉంటాయి. అట్లా మనమేమో స్మార్థంలో రాను 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 స్మార్థం వచ్చేసేసింది కదా, పౌరాణికము, అట్లా చేస్తాం. అది ఈ ప్రకారంగా ప్రకృతిని ముడిపెట్టుకోలేదే మన ధర్మం. ప్రకృతితో ముడి పడి ఉంటుంది. ప్రకృతిని మర్చిపోరాదు మనము. ప్రకృతి రూపంలోనే దర్శనమిస్తాడు పరమాత్మ. వేరే రూపంలో ఈడు, వేరే రూపంలో ఈడు అనమాట. అందుకని వైదికంలో, స్మార్థంలో ఇవన్నీ అధిదేవతలని వాళ్ళు స్తుతి, నమస్కారాదులు, హోమాదులు, వ్రతాలు, పూజలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చేసారు. అలాగా ఉండేటప్పుడు ఆధ్యాత్మికంలో కూడా ఇదే ఉంది అని చెప్పేసి
ఈ ప్రకృతిని మనం ఎలా చూసినాము? ఆది భౌతికంలో చూస్తున్నాము, ఆది దైవికంగా భావన చేస్తున్నాము, ఆధ్యాత్మికంగా కూడా ఉన్నాడు ప్రకృతి దేవత, అది దేవత అని మనలోనే తెలియజేసేది కదా. అది వేదాంత విషయం. వేదాంత విషయం అంటే దగ్గరగా వచ్చేది, గురువు దగ్గర వినేది, జ్ఞానానికి దగ్గర అయ్యేది, ఆత్మకి దగ్గరగా అయ్యేది వేదాంతం. వేదం అంతా స్తుతి, ఇదేంటంటే జ్ఞానం. అందువల్ల వేదము స్తుతి చేసేది, వేదాంతము తెలుసుకునేది. తెలుసుకునే విషయాలు ఎప్పుడు కూడా ఎదురుగా ఉండవు, మన దగ్గరే ఉండవు. ఎదురుగా ఉండేది తెలుసుకునేది ఏముందిలే, ఎదురుగా ఉండేది తెలుసుకునేదే కాదు, మన దగ్గర ఉండేది తెలుసుకునేది. మన దగ్గర ఉండేది, మనమై ఉండేదే తెలుసుకునేది. బయట ఉండేవన్నీ చూసారా, అదంతా కూడా క్రియ, కర్మ. తెలుసుకునేది కాదు, అది చేసుకునేది. ఎవడు ఎలా చెప్తారా. అందువల్ల బాహ్యంగా ఉండేదంతా కర్మ, తెలుసుకునేది కాదు. ఏం తెలుసుకుంటాం అక్కడ? ఏం తెలుసుకుంటాం? ప్రతి క్షణం మారిపోతుంటుంది కదా. ఏం తెలుసుకుంటాం? శరీరాలు, విషయాలు ఎన్ని తెలుసుకున్నట్టు కాదు అది. ఎందుకని? ప్రతి క్షణము తెలుసుకునేది ఏంటంటే ఒక అధ్యాత్మమే తెలుసుకునేది. అధ్యాత్మం మన లోపల ఉండేది తెలుసుకునేది. ఇది మళ్ళా చూసేది అట్లాంటి కాదు, పట్టుకునేది, దాంతో ఏదో చేసేది కానీ కాదు, తెలుసుకునేది. ఇప్పుడు గుండెకాయని గురించి మీరు చూడగలరా? తెలుసుకోగలరా? తెలుసుకోవాలంటే, చూడాలంటే వేరే వాళ్ళు గుండెకాయ చూపిస్తారు. చచ్చిపోయిన వాళ్ళ గుండెకాయ తీసి ఆర్టిఫిషియల్గా కానీ ఒరిజినల్గా కానీ చూపిస్తారు. మన గుండెకాయ బ్లడ్ కూడా అంతే, 4 సుక్కలు తీస్తారు అంతే. మొత్తం చూపించండి తీసేసి అంటే మనం అయిపోతాం. రసగుల్లా పిండేస్తే ఏమవుతుంది? అట్లా అయిపోతాం మనం. 4 చుక్కలు తీసి టెస్ట్ చేస్తారు. ఇదే ఉంటుంది శరీరం అంతా. అట్లా అన్నమాట. తెలుసుకునేది, చేసేది 2 ఉంటాయి. ఇవన్నీ వేదం అంతా చేసేదే, తెలుసుకునేది ఏముంది. తెలుసుకునే దానికి వస్తే వేదాంతం అయిపోతుంది. తెలుసుకునే దానికి వస్తే వేదాంతము, చేసేదే స్తుతి చేసేది అవైతే వేదం. దాన్ని కర్మ జ్ఞానం. కర్మ వేదంలో 2 భాగాలు, కర్మ ఒక భాగము, జ్ఞానం ఒక భాగం. జనాలు దేనికి ఎక్కువగా ఉంటారు అంటే కర్మకు ఉంటారు. ఎందుకయ్యా అంటే దాన్ని బట్టి. తెలుసుకునే విషయాలు తక్కువ ఉంటారు, చేసే విషయాలకి ఎక్కువ ఉంటారు. చేసే విషయాలకి బుద్ధితో పని ఉండదు, తెలుసుకునే విషయాలకి బుద్ధి పక్కగా ఉండాలి, 100% ఉండాలి. చేసే విషయాలకి సగం బుద్ధి, ఇంకా సగం బుద్ధి, అదే 1/4 బుద్ధి సరిపోద్ది. ఇంకా తగ్గినా పర్వాలేదు. చేసేవాటికి బుద్ధి లేకపోయినా పర్వాలేదు, చేసేవాడికి బుద్ధి అవసరం లేదు. ఏం అందుకని ప్రతి ఒక్కడు చేసేస్తుంటాడు ఏదో ఒకటి. ఎందుకు చేసామంటే వాడు డౌట్లో పడతారు. అందుకని చేసే వాటిలో చూడు ప్రతి ఒక్కరు ఉంటారు. ఆబాల గోపాలం అందరూ ఉంటారు. బుద్ధి లేదు. తెలుసుకోవాలంటేనే ఫిల్టర్ అయిపోతారు అందరూ. తెలుసుకునే విషయాల్లో అంత ఫిల్టర్ అయిపోయి తగ్గిపోతారు జనం. అంటే బుద్ధి ఉండేవాడు తక్కువ, బుద్ధి లేని వాళ్ళు ఎక్కువ. మనకు తెలుస్తుంది కదా బుద్ధి లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని. బుద్ధి లేని వాళ్ళే గడిబిడి అంతా చేస్తుంటారు, గందరగోళం చేసేస్తుంటారు. అందుకని ఎక్కువ చేస్తుంటారు వ్యవహారం బుద్ధి లేకుండా. మీరు ఏ పని చేస్తుంటే ఎప్పుడు వరకు బుద్ధి లేని పనులు చేసినా అంట. చూసారా, మీకే అర్థమైపోతుంది. బుద్ధి లేని పనులు చేసినామండి ఇంతవరకు.
బుద్ధుండే పని అసలు మొదలు కూడా పెట్టుంటాడు. బుద్ధి లేని పనుల వల్ల వాడికి అశాంతి, దుఃఖము అవన్నీ కలిగి ఉంటుంది. బుద్ధుండే పనికి వచ్చేటప్పటికి చూసారా, ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. బుద్ధి ఉండే పని, బుద్ధి ఉండే విషయాన్ని తెలుసుకునే దానికి మనిషి ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు, చచ్చిపోవచ్చు కూడా. అప్పటి వరకు బుద్ధి రాదు. అందువల్ల బుద్ధి ఉండే పని ఏదైనా ఉంటే జ్ఞానము, ఆ జ్ఞానానికి వచ్చేటప్పటికి మనుషులు చాలా చూసారా వృద్ధులైపోయి ఉంటారు. చాలా టైం తీసుకో ఉంటుంది. అప్పుడు శరీరం కూడా సహకరించదు, అలా అయిపోతుంటారు. అందుకని తెలుసుకునే విషయాలకి లేట్ అయిపోతుంది బాగా. తెలియలేని విషయాలకి తెలియలేని విషయాలే జరిగినాయి. తెలివి ఉండే విషయం, ఆ తెలివి ఉండే విషయమే మీకు శాంతి, సుఖము, సౌఖ్యము కలుగుతుంది. తెలియలేని విషయాల్ని దుఃఖం కలిగి ఉంటుంది, అశాంతి. అలా అంటే మన జీవితం ఎక్కువ శాతం తెలివి తక్కువ పనులకి మనము లోనయ్యి అశాంతి పాలయ్యి, అది అంటారు కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎట్లా అప్పటికి ఆ టైప్ అయిపోతుంది. అది మామూలు అందరూ సహజం తెలుసుకునేదాన్ని. కాబట్టి భౌతికమైన విషయాలు తెలుసుకోవాల్సిన పని లేదు. తన లోపల ఉండే విషయము, అధ్యాత్మ విషయాన్ని తెలుసుకోవాల్సి ఉన్నది. అంటే తన గురించి తెలుసుకోవాలి అని అర్థం. అది కాబట్టి వేదంలో 2 భాగాలు, కర్మ జ్ఞానము భాగాలు. కాబట్టి వేదంలో అనేక రకాలు వాళ్ళు ఏం చేశారంటే శాఖోపశాఖలుగా ఉంటాయి. కాబట్టి వేదంలో అనేక శాఖలు ఉంటాయి. కాబట్టి దాంట్లో కర్మ విభాగం, ఉపాసన విభాగం, జ్ఞాన విభాగం ఇవన్నీ చేసి పెట్టారు వ్యాసుల వారు లాంటి వాడు. కర్మ భాగం అంతా ఇట్లా ఉంటుంది, ఉపాసనా భాగం అంటే మనస్సు భాగం ఇలా ఉంటుంది, సూక్ష్మ బుద్ధి భాగం ఇలా ఉంటుంది. సూక్ష్మ బుద్ధి భాగమే వేదాంతం. ఇక మధ్యస్థంగా ఉండేది ఉంది కదా మనస్సు, అదేంటి ఉపాసన, అది భాగం. కర్మేంద్రియ భాగం ఉంది కదా, దాన్ని ఏమంటారో కర్మలు, యజ్ఞాలు, హోమాలు ఇవి. అందుకనే వాళ్ళు ఏంటంటే మందాధికారులు, మధ్యమాధికారులు, ఉత్తమాధికారులు అని 3 రకాల విభజన చేశారు కదా. మందాధికారులు, మధ్యమాధికారులు, ఉత్తమాధికారులు. మందాధికారులకేమో కర్మలు, మధ్యమాధికారులకేమో ఉపాసన, భక్తి, ఉపాసన, భావన. అది ఉత్తమాధికారులు ఉంటారే, అది వివేకం, జ్ఞానం, విచారించుకునేది, గురువు దగ్గర పోయేది. దీనికే గురువు కావాలి, దానికి ఏమక్కడ. ఆ కర్మలకు కానీ ఎప్పుడైనా మీకు గురువు దొరికాడు అనుకోండి, ఇంకా మీ పని అయిపోయినట్టు. ఇక కర్మలకు గురువు దొరకకూడదు, మీరు వదలరు, వాడు స్టాంప్ వేసేస్తాడు. గురువు లేని కర్మ ఉంటుంది కదా, అది మీరు వదిలేసుకోవచ్చు. మీకు ఎవడు చెప్పింది కాదు కదా, నువ్వు బాగా స్టాంప్ వేసింది కాదు, కదా. ఎందుకంటే మామూలుగా పెయింట్తో మీరు చేతి మీద బొమ్మ వేసుకోవటం వేరు, టాటూ వేరు. పచ్చ పొడి చేసుకున్నారు అనుకోండి, అది పోతుంది. అట్లా అనమాట. కర్మలకు గురువు దొరికాడంటే పచ్చపొడి చేశాడు, ఇంకా మీరు బయటపడతాడు. వాడే వెళ్ళిపోయాడు, లేకపోతే ముదిరిపోయాడు. అందులో కర్మలకు గురువులు వద్దు, అది ఫాలో చేసుకో అంతే. దానివల్ల మనకు లాభం ఏమిటి? కర్మ జ్ఞానములు చెప్పే గురువు ఉంటే మంచిది, కర్మని చెప్పే గురువు ఉండకూడదు. మళ్ళా కర్మ జ్ఞానము 2 చెప్పే గురువు ఉన్నాడు అనుకోండి, వ్యత్యాసం చెప్తాడు, తెలియజేస్తాడు, ఇది ఏమిటని. కర్మలు చెప్పే గురువు గారు మీరు దొరికారా, మీ పని అంతే అయిపోయింది. వాడికి దాని మీద అభిమానం ఉందా, మిమ్మల్ని అభిమానంలో దోసేస్తాడు. వాడికి బాగా ఆసక్తి ఉందా, మిమ్మల్ని ఆసక్తిలో దోసేస్తాడు. బాగా వాదిగా మీరే మా గురువు చేసాడు అంటుంటారు. ఇంకా వాడు మారుడు, మీరు మారు, ఆ గతి పడుతుంది. కర్మల గురువు వద్దు. మీరు కర్మల గురించి తెలుసుకోవాలంటే గురువు వద్దు. కర్మ జ్ఞానములు 2 గురించి తెలుసుకోవాలి అంటే గురువు కావాలి.
ఇప్పుడు మీకు లోకంలో కర్మ జ్ఞానము రెండు చెప్పే గురువులు మీకు దొరకరు చూడు. అది యమధర్మరాజు లాంటి వాడే అనుకో, మీకు కనిపించేది. లేకపోతే శంకరాచార్య వస్తుతంత్రం కర్తతంత్రం. యమధర్మరాజు ఏం చెప్పాడు ముందు, నీకు యజ్ఞాల గురించి చెప్తా, అది చెప్తా, ఇది చెప్తానన్నాడు. నచికేతుడు ఆల్రెడీ మంచి మంచి బుద్ధి కలిగిన వాడు కాబట్టి అందుకని ఆయన విమర్శించుకోగలిగాడు, బయటపడు. కానీ ఆయన మళ్ళీ జ్ఞానం కూడా కలిగి ఉన్నాడు. అందుకనే శౌనకుడు లాంటి వాడు, అంగిరసుడు లాంటి వాడు మనకి ముండకోపనిషత్తులో దేవి దేవేది తవ్యేది పరాచ అపరాచ అని చెప్పారు. వాళ్ళు పెట్టరు. మళ్ళా రెండు విద్యలు ఉన్నాయా తెలుసుకోవాల్సింది అని. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతుందో అని ఆయన అడిగాడు. ఆయన ఏం చెప్పాడు, రెండు విద్యలు ఉన్నాయి తెలుసుకోవచ్చు, పరం అపరం. అట్లా గురువులు దొరకడం కష్టం. అట్లా కృష్ణుడు లాంటి గురువుడు దొరకడం కూడా కష్టం. కృష్ణుడు కూడా అంతే, కర్మయోగము జ్ఞానయోగం. అట్లా రెండు చెప్పేటప్పుడు అది చేయి ఇది చేయి అని చెప్పడు, దాంట్లో వ్యత్యాసాలు చెప్పేటప్పుడు మనకి అవగాహన. మీరు ఏ అంగడికి పోయినా సరే ఏమంటారు, ఇది మేలు ఇది మట్టం అంటాడు కదా, ఇది మంచి క్వాలిటీ ఇది. ఇట్లా మనం వింటున్నాం పూర్వం నుంచి. నేను చిన్నప్పటి నుంచి ఆ మాట వింటున్నాను, మేలు మట్టమంటాడు. ఇది తక్కువ రకం ఉందండి, ఇది ఎక్కువ రకం ఉంది, ఇది మంచి క్వాలిటీ, ఇది క్వాలిటీ తక్కువ అంటాడు. అప్పుడు మనకి ఏమో కలుగుతుంది, అర్థమైందా? దీని రేట్ ఎంత అని అడగకూడదు, క్వాలిటీ అడగాలి. తక్కువ రేటుది ఏంటంటే వాడు ఢిల్లీ సరికి ఇచ్చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ డబల్ పని. అందుకని ఇది మంచి క్వాలిటీ అండి, ఇది తక్కువ క్వాలిటీ అండి అని మనకు అర్థమైతే మనం మంచిదే కోరుకుంటాం, చెడ్డది ఎందుకు కోరుకుంటాం, తక్కువది ఎందుకు కోరుకుంటాం, అట్లా అనమాట. కానీ ధర్మజ్ఞానములు రెండు చెప్పేవాళ్ళు బాగా వివరిస్తారు, దాని యొక్క లాభ నష్టాలన్నీ చెప్తారు. ఒక్క ఐటమే పెట్టుకొని కూర్చున్నాడు అనుకో, మనం ఇబ్బందులు పెడతాడు. ఎందుకంటే వాడి అభిమానం అది. అట్లా వెళ్ళకూడదు మనం. ఇప్పుడు మాలాగైతే మీరు జ్ఞానమే చెప్తున్నారు కదా, మీకు కూడా అభిమానం అది. ఇట్లా జ్ఞానంలో అభిమానం ఉండదు. ఒక మాట, ఆ సర్వభూత సమవిషయం, ఇది సమదర్శన విషయము సరిపోతే మనది. కర్మను కూడా చెప్తున్నారు వ్యత్యాసాలు. వాళ్ళు కర్మలో ఇదే ఉంటుంది, క్షేణే పుణ్యే మధ్య లోకం విచంతి సాధన సాధ్యాత్ విరక్తాత. సాధన సాధ్యములు వాటి నుండి విరక్తి చెందినవాడు, సాధన సాధ్యములు అనిత్యమైనవై, ఏది తయారు చేస్తామో అది కొండలాగా పగిలిపోతుంది అని ఉన్నాయి కదా. యత్కృతకం తదనిత్యమని పరీక్ష లోకాన్ కర్మతి తాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాతనాథి కృతకృతేనా అని ఉన్నాయి కదా. అందుకే అట్లా గురువులు సవివరం చేసి చెప్పాలి. ఇప్పుడైనా దాని గుణాలు, దోషాలు, సత్తు అసత్తు, పురుషతంత్రం, కర్తృతంత్రం, వస్తుతంత్రం, జ్ఞానము, కర్మ, ఇవన్నీ చెప్తే మనకి అవగాహన కలుగుతుంది. లేకపోతే కష్టమైపోతుంది. అట్లా కాబట్టి అనేక ఉపనిషత్తులు ఉన్నాయి. దానిలో మంచి కొన్ని శాఖలకు సంబంధించి ఉంటాయి. కొంతమంది డైరెక్ట్గా జ్ఞానాన్ని బోధించేది ఉంటుంది. ఆ ప్రకారంగా ఈ అమృత బిందు ఉపనిషత్తు అనేది మనం తీసుకున్నాం అనమాట. దీంట్లో మొత్తము శ్లోకాలు 22 శ్లోకాలు. 22 శ్లోకాలు ఒకసారి విన్నారనుకోండి మీకే అర్థమైపోతుంది. మంచి పెద్ద విషయం అది. 22 శ్లోకాలు ఉంటాయి. ఇది కొంతమంది ఇప్పుడు అధర్వణ వేదం మంత్రం కూడా ఉంటుంది దీనికి. ఏది అధర్వణ వేదం మంత్రంలో
భద్రం కర్ణే విష్ణుయామ దేవా అని కూడా ఉంది. కాకపోతే ఇక్కడేమో సహనావతి వచ్చినారు. అమృతము అనగానే బాగా గుర్తుపెట్టుకోండి. అమృతము అనగానే చూసారా, అవినాశి, మారనిది అవినాశి, మృతము కానిది, మృతము కాని దాన్ని ఏమంటారా, అవినాశి. మృతము కాదు, మృతము కానే కాదు అట్లాగనమాట. మృతము కాని విషయము, వినాశం కాని నాశనం కాని విషయము అమృతం. అమృతం అమృత ఉపనిషత్తు అని చెప్పరా దీని పేరు? అమృత బిందు ఉపనిషత్తు. అమృతం బిందువు సింధువు చూసుకోండి. సింధువు అంటే సముద్రం, సింధు అంటే సింధవ సముద్రాలు. బిందువు అంటే బిందు బొట్టు, చుక్క, డ్రాప్ కదా. ఇప్పుడు మనం దేహేంద్రియాలతో కూడుకొని ఉన్నాం కదా, మనము బిందువులని. ఇంత సమిష్టిలో వెష్టి కదా, సమిష్టిలో వెష్టి బిందువు లాంటివి, సమిష్టి సింధువు లాంటి సముద్రాలు. జనసంద్రం అంటాడు, జనసంద్రం, జనసముద్రం అంటే. ఇప్పుడు జనసముద్రంలో పోయి అలా నిలబడ్డారనుకోండి, మీరేమవుతారు చెప్పండి? మనకి చెప్తుంటారు కదా, ఎప్పుడైనా సరే ముగ్గులో నలిగిపోయాడు, క్రష్ అయి అట్లా అయిపోతారు. జనసంద్రము, జనసముద్రంలో బడి నలిగిపోతారు, చచ్చిపోతారు. మన యాక్సిడెంట్లో రకరకాలుగా చూస్తుంటాం. పూర్వం యాక్సిడెంట్లు ఎలా ఉండేవి, ఎక్కడైనా పులి తినేసింది, సింహం తినేసింది, తోడేలు బీక్కు తినింది, అట్లా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ లారీ కొట్టేసింది, కారు కొట్టేసింది, ఇప్పుడు రోడ్ల మీద. ఇవి ఇప్పుడు చూడండి, అక్కడేమో అడవిలోకి పోతేమో పులో సింహమో ఏదో పట్టుకో పీకు తింటుంది. ఇక్కడ మనం నగరాల్లో ఏం చేస్తున్నాము, ఎవరో ఏ వెహికల్ వచ్చి కొట్టి పారేస్తారు. ఆ వెహికల్తో పాటే జనాల్లో నలిగిపోయినాడండి. ఎక్కువ జనాలు ఉంటాయి కదా, సినిమా కొత్తదిగా రిలీజ్ అయినా వాళ్ళే. సరే సినిమా దగ్గర అలా ఉంది స్వామి అంటే, గుళ్ళ దగ్గర కూడా ఇదే సమస్య. గుళ్ళు దగ్గర, పుష్కరాల్లో గుడి దగ్గర పోయినాడు అనుకోండి, ఆ జనం. అప్పుడు ఆ జనంలో మనం ఇరుక్కుపోయినామంటే ఏమవుతాయి? దేవుడు కనిపిస్తాడు నిజంగా. అది సజ్జో దర్శనం అంటారు. అది జనాల్లో పోయి స్టంపుడ్ అయిపోయి తీరిపోయాడు, త్వరగా పంపించేశాడు అనమాట. దేవుడు భగవంతుడు ప్రత్యక్షమైపోయాడు, తీసుకుపోయాడు త్వరగా. ఇది చూసారా, సజ్జవ దర్శనం, సజ్జి అయిపోతాడండి. ఈ ప్రకారంగా అంటే సముద్రము ఎప్పుడైనా ముంచుతుంది, బిందువు ఏం ముంచుతుంది? బిందువు ముంచుతుంది. కాబట్టి జీవుణ్ణి ఏమన్నారు? బిందువు అన్నారు. సమిష్టి జీవుల్ని ఏమన్నారు? సముద్రము అన్నారు. సమిష్టి జీవులందరూ కలిపి అమృతమే. ఈ వెస్ట్గా ఉండే బిందువు ఉందే, ఇది కూడా అమృతమే. కాబట్టి రెండు అమృతాలు ఉండవు కదా. సముద్రపు కెరటము వేరు కాదు కదా. సముద్రం కెరటం వేరు కాదు, సముద్రం నీటి బిందువు వేరు కాదు, చూసారా. అందుకనే సముద్రంలో నీటి బిందువు వేస్తే సముద్రమే, నీటి బిందువు అనేది సముద్రం నుంచే రావాలి. అలాగే అమృత స్వరూపుడైన పరమాత్మే ఈ బిందువు రూపంలో ఉండే అమృతం. తత్వమసి ఏకత్వ ప్రతిపాదన. సముద్ర రూపంలో అండపిండ బ్రహ్మాండమంతా కూడా ఆది అంతములు లేకుండా ఉండే పరమాత్మ ఎట్లాగైతే సచ్చిదానంద స్వరూపుడో, అమృత స్వరూపుడో, ఈ జీవుడు కూడా, నేననేవాడు కూడా, దేహేంద్రియాలతో కూడుకున్నవాడు కూడా, నేను అనుకునే దీనుండి అనుకునేవాడు కూడా
బిందువు అమృతమే. దేర్ఫోర్ అమృత బిందోపనిషత్తు. ఈ జీవుడు అమృతుడు. తత్వమసి వాక్యం వచ్చింది చూడండి దాంట్లోనే. ఈ జీవుడు ఎవరు? ఇప్పుడు ఇదివరకు జీవుడు ఏమనుకునేవాడు? మృత అనుకునేవాడు. ఇప్పుడు అమృత. అహం అమృత. అహం అమృతో. నేను అమృతుణ్ణి, అమరుణ్ణి, మరణం లేని వాడిని. చూసారా? అదే అనమాట. అందుకని అమృత బిందు ఉపనిషత్తు. కాబట్టి అమృతత్వాన్ని చెప్పేటువంటిది మన స్వరూపాన్ని, నేనుని, జీవుణ్ణి, అమృతత్వాన్ని చెప్పేది అమృతుడు అని చెప్పేటువంటిది పుస్తకం, ఈ గ్రంథం. అమృత అమృత బిందు ఉపనిషత్తు. అర్థమైంది కదా? ఇంత అర్థం ఉంది. అప్పుడు పైనే మీకు ఆ హెడ్లైనే మీకు ఏకత్వ ప్రతిపాదన ఉందంటే మొత్తం కలిపి ఏం చేస్తుంది? ఏకత్వ ప్రతిపాదన చేస్తుంది. అది అమృత బిందు ఉపనిషత్తు. బిందువు దాని గురించి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా బిందువు అనగానే తెలుసుకోవాలి. సింధువులో నుంచి పుట్టినది, సింధువులో లేచినది బిందువు. కాబట్టి ఆ సింధువే అమృతత్వం, అమృత సాగరం అంటాం. అమృత సాగరం. కాబట్టి అమృత బిందు, అమృత బిందు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కాబట్టి ఈ సహనావత్ అనేది ఈ యొక్క గ్రంథానికి, ఈ విద్యకి, శిష్యులకి సహనావత్ అది అన్నీ సరిపోతారు. ఇద్దరిని కాపాడేది ఈ యొక్క అమృత బిందువే, అమృత జ్ఞానమే. ఇద్దరిని కాపాడేది, రక్షించేది, ఇద్దరికి శక్తిని కలిగించేది, సామర్థ్యాన్ని కలిగించేది, తేజస్సుని కలిగించేది, పరస్పరం విద్వేషాలు లేకుండా చేసేది. చూడండి, మీరు ఎప్పుడైనా ఒక ఇద్దరు కర్మిష్ఠులు కొట్లాడుకుంటారు చూడండి. ఇద్దరు కర్మిష్ఠులు చూడండి, గుడి దగ్గర విన్నారనుకోండి, ఇద్దరు కర్మిష్ఠులు ద్వైత భావంతో ఉండేవాళ్ళు ఇద్దరు తగాదాలు గొడవలు చేసుకుంటారు. ఇద్దరు. అవునా కదా? నేనేరా డొనేషన్లు ఇచ్చినాను గుడికి, అట్లా ఎట్లా అంటాడు. గొడవ పెట్టుకుంటారు ఇద్దరు కర్మిష్ఠులు గొడవ పెట్టుకుంటారు. ఇద్దరు జ్ఞానులు గొడవ పెడతారు. ఇద్దరు జ్ఞానులు ఉన్నారు, తత్వం తెలిసిన వాళ్ళు గొడవలు పోరు. అందుకని ఇద్దరు వేదాంతులు కూర్చుంటే రాగద్వేషాలు కలిగించుకునే కలిగించు. ఇద్దరు భార్యాభర్తలు కూర్చున్నారా, గొడవ చేస్తారు. ఇద్దరు భార్యాభర్తలు జ్ఞానంతో ఉన్నారా, గొడవ చేసుకోరు. అంటే గొడవ జరిగిందంటే ఎవరిలో జ్ఞానం సరిగ్గా లేదు అని అర్థం. లేదు. దేహభావంతో చూస్తారు. భర్తని దేహభావంతో చూసేవారు, అందుకని గొడవ వచ్చేసి. భార్యని దేహభావంతో చూసావు, అందుకని గొడవ వచ్చేసి. అదే ఇప్పుడు చెప్పలా అమృత బిందు అని. నువ్వు అట్లా చూస్తుంటే, నువ్వు అలా చూస్తే నీకు గొడవలు వచ్చేదానికి రా. నువ్వు ఫిజికల్గా చూసినావు, నా భర్త ఈ దేహదారి, దేహం ఉండేవాడు. ఎక్కడ దేహము, కర్మ, ఇవి నామరూపాలుంటే గొడవలు వస్తాయి. అందుకని ఇద్దరు వేదాంతులు ఎక్కడ గొడవ పడినట్టుగా మీరు చూడలేదు. చూసుకోండి, గొడవలు ఏమైనా వస్తాయో రావు. ఎందుకు రావు చెప్పండి? జ్ఞానం సమానం, ఆత్మ సమానం, సర్వభూత సమదర్శన. ఇద్దరు కర్మిష్ఠుల సమదర్శనం ఉండదు. అందుకనే సహనావతు అనేది గురువు శిష్యులు చూసారా, మధ్యలో ఈ యొక్క సేతువులాగా ఉండేటువంటిది జ్ఞానమే. ఆ జ్ఞానం కలిగించుకోగానే ఇద్దరు గొడవలు
కర్మిష్ఠులకు గొడవలు వస్తాయి. ఈ కర్మబంధాలు ఏమన్నాయి, భార్య బిడ్డలు అంతా గొడవలే. తగాదాలు తెచ్చుకోవాలంటే ఇవే. తగాదాలు లేకుండా ఉండాలంటే జ్ఞానం. ఎన్నైనా చేయండి మీరు, వ్యవహారం గొడవ వస్తుంటుంది. ఎందుకని అక్కడ జ్ఞానం ఇంత గొడవలు లేదు కదా. అమృత బిందువు ఇంత గొడవలే, ఇంత గొడవలే. అర్థమైందా? అట్లా అనమాట. అది దేహ బంధాలతో చూడడం, ఇట్లాగా పాత్రల గురించి చూడడము, నువ్వు భర్త పాత్ర భార్య పాత్ర అనుకోవడము, ఇంకో ఘోరం. కర్మిష్ఠుల దగ్గర గొడవలు ఉంటాయి, ఇళ్లలో గొడవలు ఉంటాయి. ఇది కూడా కర్మకాండే. బజార్లో గొడవలు ఉంటాయి, బంధువుల్లో గొడవలు ఉంటాయి, అన్ని గొడవలే. అదే జ్ఞానం దానికి కలిగించుకుంటే ఇవి గొడవలు రానే ఎందుకు రావు? ఇవన్నీ మారేవి, నిజం కావు, ఇవి అర్థం లేవు అనేది. మారే వస్తువులు ఇవన్నీ. అక్కడ గొడవలు. అది అనమాట గొడవ ఉండే చోట. సరా? అది ఇప్పుడు ఈ అమృతము ఎప్పుడైనా ఒక్కసారి నీళ్ళల్లో వేసినారనుకోండి, మనం అమృతం చూడలేదు ఎప్పుడు, ఊరికే అంటుంటారు. అమృతం ఒక్కసారి నీళ్ళల్లో వేస్తే మొత్తం అమృతమే కదా అది. అందుకనే ఎవరైనా సరే అమృతమైన పలుకుల్ని పంచపాత్ర నీటిలో భావన చేస్తారు కదా, అప్పుడు ఏమైంది? అది అమృతమే. అమృతం పలుకులేదు, మా శబ్దం. గంగే చేయమునే చేయవ గోదావరి అట్లా చెప్తారు. అన్ని దేవతలు ఆహ్వానిస్తారు. అప్పుడు ఏమైంది? ఆ కలశము, ఆ యొక్క పంచపాత్ర అమృతం. తులసి వేసామనుకోండి పదార్థంలో, ఏమవుతుంది? పవిత్రం, అమృతం. దేవుడికి అమృత సమర్పించామనుకోండి, ఆ లడ్డు కానీ ప్రసాదం కానీ పొంగలు కానీ అమృతం. చూసారా? అట్లాగా అనమాట. అది కాస్త అలా టచ్ చేయగానే అమృతమైందే. మరి జ్ఞానం బుద్ధిలో పడితే ఏమవుతాం మనం? అది అనమాట. అందుకనే ఒక్క అమృతము అనేటువంటి మాట వేద ప్రోక్తము, శాస్త్ర ప్రోక్తము, గురువాక్యము, అది మన మనసులో పడితే మన ఇంద్రియాలు, దేహము మొత్తము అమృతమైపోతుంది. అలాగా తీర్థం చూడు ఎట్లా అయిపోయింది. తులసి తీర్థం, ఆ తీర్థం, గంగా తీర్థం అయిపోయింది. అదే విషాన్ని కలిపితే పాల్లో, నీళ్ళల్లో చచ్చిపోతారు దగ్గర. విషం ఒక చుక్క వేస్తే చచ్చిపోతారు, పాలలో కానీ దేనిలో అయినా. మన పాలు విరగొట్టుకునేది కూడా తెలుసుగా. నిమ్మ చెక్క ఒకసారి జస్ట్ అట్లా 2 బిందువులు పడితే చాలు, బస్ విరిగిపోతుంది పాలు. అట్లాగా అదేమో నాశనం చేసేది ద్వైత భావన. ఉదరమంతరం కురితే అతస్య భయం భవతి. ఉందా లేదా? ఉదరం ఏమాత్రం ఎత్తికించేది భేదం చేసుకున్నారా, వాడికి భయం పడుతుంది. ఎత్తికించేది కూడా పెట్టుకోకూడదు, భయం వచ్చేస్తుంది. భయానికి కారణం రెండో ఒకటా? 2. ద్వైతం ఉంటేనే భయం. నువ్వు వేరు, నేను వేరు, అది వేరు, ఇది వేరు. అభయానికి కారణం రెండవదిలేనే. అది అమృతత్వంలోనే అభయం ఉంది. మిగిలిన వాటిలో విషయంలో లేదు. విషం అంటే వికారం చెందేది, అమృతం అంటే నిర్వికారము. అమృతం అంటే నిర్వికారం, విషం అంటే వికారం, విషం. సరే, అందుకనే ఈ దీంట్లో గంగాజలం పడిందండి మనం బిందులో నీళ్ళల్లో, అవి అంతా చెడిపోయిందండి అనరు. ఎవరో అనరు. ఇంకేం మురికి నీళ్ళు పడింది అనుకోండి, ఏమని చేస్తారు? ఓ చెడిపోయింది అట్లా. అందుకని మనం మనసులో కూడా ద్వైత భావన కానీ పడింది అనుకోండి, అది చెడిపోయింది. అదే అద్వైత జ్ఞానం పడింది అనుకోండి, చెడదు. అట్లా ఈ సహనావతిలో ఇదివరకు కూడా చెప్పాము. సహనావతి మంచి ఏకత్వ ప్రతిపాదన అనమాట. ఇప్పుడు దీనిలో మొదటి శ్లోకం బాగా గుర్తుపెట్టుకోండి. ఉందా? మీ దగ్గర ఉందా?
అమృత బిందు ఉపనిషత్తులో మొదటి శ్లోకం. మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం. మొట్టమొదటి ఎత్తుకోవడమే ఈ మంచి శ్లోకంలో పెట్టాడు. మనసు రెండు రకాలు. మనసు శుద్ధంచ అశుద్ధంచ, శుద్ధము అశుద్ధము. ఇప్పుడు మనకి ప్రస్తుతం మన మనసు బాగా జరుగుతుంది. జ్ఞానానికి రాకముందు అశుద్ధమా కదా? ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు మీరు జ్ఞానానికి వచ్చారనుకోండి, భార్యగా జ్ఞానానికి వచ్చింది, భర్తగా రాలేదంటే ఆ భర్త శుద్ధమా అశుద్ధమా? అశుద్ధం. చెప్పే పనిలే, అశుద్ధమైంది. మీరు ఏం చేయండి. అదేం సర్వభూతములలో కూడా సమముగా ఉంది కదండి పరమాత్మ. ఉంటే మాత్రం భూమిలో బంగారం ఉంటే మాత్రం పైన గుడిసేసుకొని కూర్చుంటుంది. భూమిలో ఏమో బంగారం ఉంది, పైన ఏం చేసావు? గుడిసే. లేదు లేదు లేదండి. ఎవడో ఆ భూమి కొన్నాడు అనుకో, వాడు ఏం చేస్తాడు? వారి వెలుగు తీస్తాడు బంగారం. మరి అయ్యో ఇంతకాలం దరిద్రావస్థతో ఉన్నాను ఆ భూమి మీద, ఏం చేస్తావు? మరి చదివితే కదా నువ్వు. అట్లా అనమాట. వింటే నువ్వు అమృతం, వినలేదు అశుద్ధం. వినాలి, వింటేనే కదా. వినలేదనుకో నువ్వేం వేసుకుంటావు? అంతక్కడ చెప్పండి, నేను నీచుడు, ధర్మార్గుడు, పాపి అనే కదా. వినప్పుడు నువ్వేం వేసుకుంటావు? నీ దగ్గర ఏముంది? సరుకో అశుద్ధమైన సరుకు తప్ప శుద్ధమైన సరుకు. శుద్ధమైన సరుకు ఎక్కడ ఉంటుంది అంటే ఉపనిషత్తులో. అశుద్ధమైన సరుకు ఏమన్నా గోరు. ఇవన్నీ పుణ్యమో పాపమో అది ఇది అంత అశుద్ధం. అవే వేసుకోరున్నాం ఇంతవరకు. మరి ఎలా అయిపోతావు? శుద్ధం కావు, అయ్యే పనే లేదు. సరే, భగవంతుడు ప్రార్థన చేసేటప్పుడు నమస్కారం చేసేది, స్వామి నాలాంటి పాపాత్మను రక్షించరా అని అడుగుతున్నావు లేదా? ఒకవేళ స్వామి నాలాంటి అమృత స్వరూపుని రక్షించరా అని ఎందుకురా అంటాడు పరమేశ్వరుడు. ఎందుకురా? నువ్వు అమృతం కదా ఆల్రెడీ, నిన్ను రక్షించే పనే ఉంది. కాబట్టి నువ్వు ఆల్రెడీ నిన్ను నువ్వు ప్రూవ్ చేసేసుకున్నావు. ఏమని? ఆ మదమా అంటే ఆల్రెడీ అందరి మనసులో ఏముంది? అశుద్ధమే ఉంది. అశుద్ధ సంకల్పం. శుద్ధ సంకల్పము లేదు. శుద్ధ సంకల్ప అని చెప్తాడు. శుద్ధ సంకల్ప ఉందా? నన్ను శుద్ధ సంకల్పం చేయలేదు ఇంతవరకు. అతమా దీన దుఃఖి అంటుంటాడు. అదంతా కూడా శుద్ధ సంకల్పం కాదు, అశుద్ధ సంకల్పం. కాబట్టి ఈ ప్రకారంగా మనసు రెండు రకాలుగా ఉంది. ఆల్రెడీ ఒక రకంతో ప్రసిద్ధికి ఎక్కిపోయింది, టోటలీ ప్రసిద్ధిలో ఉంది. ఏంటిదే? అశుద్ధ సంకల్పం. ఇద్దరిబడి అశుద్ధ సంకల్పమే, ఒకరిద్దరు కాదు, మొత్తం అశుద్ధ సంకల్పంతో ఉన్నారు. అందువల్ల భావశుద్ధి అంటారు, సంకల్ప శుద్ధి అంటారు, ఉండాలి కదా. మరి ఏంటిదే? దాన్ని బట్టే తెలుసుకోవచ్చు. శుద్ధ సంకల్పం ఉందా మీలో? ఇంకొకరిని కానీ మీరు తప్పుగా చూసినారు. గురువు ఉన్నాడు అనుకోండి, గురువు ఏం చేస్తాడు? సర్వభూతముల్ని సమముగా తెలుసుకో అంటాడు. వినరా బాబు అంటాడు, ఈ విషయం విను అంటాడు. వాడు వినకపోయినా సరే నువ్వు శుద్ధుడివేరా, వినరా బాబు, విను, నీకు తెలుస్తుందని విను.
తాను శుద్ధుడవుతూ కూడా అశుద్ధుడని నీ సంకల్పం చేసేసుకో. గురువుకు దోషమేముంది, నువ్వు చేసుకున్నావు, అదేం చెప్పుంటావు. అట్లా అనమాట. వాళ్ళు ఆ సంకల్పం చేసి పెట్టుకోమన్నారు, ఆ భావన చేసి పెట్టుకోమన్నారు. అశుద్ధ భావన, అశుద్ధ సంకల్పం, దాంట్లో నుంచి బయటపడాలి. పడాలి కదా. మనసు రెండు రకాలు, శుద్ధం చ అశుద్ధం చ. శుద్ధం ప్రసిద్ధమా, అశుద్ధం ప్రసిద్ధమా? అశుద్ధమా ప్రసిద్ధం. మొత్తం బ్రహ్మ మొదలుకొని పిప్పీలిక పర్యంతం అశుద్ధమే. బ్రహ్మాది దేవతలు కూడా అశుద్ధంలోనే ఉన్నారు. ఎందుకని? హిరణ్య గర్భుడిని దాటంలో వాళ్ళు, హిరణ్య గర్భుడిని దాటంలో వాళ్ళు దాటకపోయేటప్పుడు ఏమైపోయారు? అశుద్ధం. హిరణ్య గర్భుడిని దాటి ఉంటాడు కదా జ్ఞాని. అసలు జ్ఞాని ఒక్కడే హిరణ్య గర్భుడిని దాటి ఉంటాడు. దేర్ఫోర్ శుద్ధం. బ్రహ్మవేత్త ఒక్కడే దాటాడు, మిగిలిన వాళ్ళందరూ దీంట్లోనే ఉన్నారు. అశుద్ధం. చూసారా? అశుద్ధం కామ సంకల్పం అని చెప్పేసి. అశుద్ధము కామ సంకల్పం. కామ సంకల్పం అంటే కోరికలతో కూడుకున్న సంకల్పము, కామ కార్య సంకల్పం. చూసారా? కామ సంకల్పం, కోరికల సంకల్పం. ఆ కోరికలు ఎలా ఉంటాయి? చెయ్యాలి, పొందాలి, అది ఉంటాయి, కావాలి, అదే ఉంటాయి. ఈ ముద్దయ్య అనేదే ఉండదు. ఏ ముద్దయ్య అందువల్ల బాగా తెలుసుకోవాలి. మీకు ఎప్పుడైనా సరే, మీకు ఎప్పుడైనా సరే ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీ ఇంట్లో కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే, నేను ఇంత బిజినెస్ చేసి ఇంత సంపాదించాలి అనే మాట ఉంటుందా? భగవద్గీత అంతా నాకు అర్థమైపోవాలి, వచ్చేయాలని ఉంటుంది. నేను చెప్పండి, ఉండదు. భగవద్గీత మనకు పూర్వీకులు భగవద్గీత ఇచ్చారు, మొత్తం నేను వినాలి, వినాలి, తెలుసుకోవాలి ఉంటే అది శుద్ధ సంకల్పం. డబ్బు సంపాదించాలి, అది చేయాలి, చేయాలంటే ఇప్పుడు డబ్బులు సంపాదించవచ్చు. డబ్బులు సంపాదించినామంటే ఆఫీస్కి పోయినామనుకుంటే ఆఫీసు డబ్బులు సంపాదించేవాడిని చూసి చాలా ఆనందపడిపోతారు. భగవద్గీత అంతా వచ్చు స్వామి అంటే నీతో నాకేం పని. ఆఫీసులో కూడా అంతే, ఎవడు ఎంత డొనేషన్ ఇచ్చుంటాడు, కూర్చోసారు కూర్చోసారు అంతే కదా. మరి గుళ్ళో ఎప్పుడైనా డోనర్లు ఎంత బాగా చూస్తారా? మీ ప్లేట్ వేయమంటారు, అక్కడ మీ పేరు రాయమంటారా అని అడుగుతారు. ఎందుకని? మరి గంట కొని పెట్టారు, ఎందుకు గంట? ఇది అదే జ్ఞానం దగ్గరికి పోయినామనుకోండి, డొనేషన్లు అది ఇది అడగడు. ఆయన నువ్వు బాగా తెలుసుకోమన్నావా, నీకు బాగా వచ్చా, అప్పుడు వాళ్ళకి గౌరవం. ఆఫీసులకు పో, అక్కడికి పో, గుళ్ళోకి పో, గుడి మేనేజర్ దగ్గరికి పో, ఏముంటుంది డొనేషన్లు గొడవ. చూసారా? ఇదే ఉంటాయి వాళ్ళకి. అందుకనే ఏ క్షేత్రంలో ఉండు నువ్వు, బ్రహ్మక్షేత్రంలో ఉండు, విష్ణు క్షేత్రంలో ఉండు, ఎవరి క్షేత్రంలో ఉండు, అశుద్ధ సంకల్పం సాధన సాధ్యం. భక్తుడు దైవము ఇవే ఉంటాయి, బంధాలు అంతా అశుద్ధ సంకల్పం. దీని కోరికలు అంటే గురువు దగ్గర పోతే వాళ్ళ దగ్గర ఏముండదు, వాళ్ళే పడిస్తారు. అర్థమైందా? అప్పుడు మేము ఇట్లాగా మేమంతా ఇవన్నీ కడితేనే కదా మీరు వినేది అంటే, మరి కట్టేసి చాలా ఉన్నాయి, అక్కడ ఏమైనా వింటో లేదుగా. కట్టేసిన క్షేత్రాలు బోర్డు ఉన్నాయి, అక్కడ ఎవరు వింటో లేదు కదా. ఆయన చెప్పేది ఏమైనా ఉందా? అక్షరం దాంట్లో చెప్పేవాళ్ళు ఉన్నారా? కట్టేసినారంతే, చెప్పేవాళ్ళు కూడా ఉండాలిగా. చెప్పేవాళ్ళు ఉంటేనే శ్రవణం చేసేవాళ్ళు ఉండాలి. ఈ హృదయంలో శ్రవణం చేసే ఆసక్తి లేకపోతే ఎందుకు అది శరీరం ఎందుకు? అట్లా పెద్ద ఉంటాయి గుళ్ళు, గోపురాలు అన్నీ కట్టేసి ఉంటారు, అక్కడ శ్రవణాలు ఏమే ఉండదు. కాబట్టి కడితే మాత్రం లాభం ఏంటి? చెప్పేవాడు ఉండాలి, వినేవాడు. వాడు వేసిన బీజంతో అయిపోతుంది. ఎవరైనా వేసిపోయి ఉంటారు, పరంపరని రన్ చేసిపోయి ఉంటారు, అవి అలాగా
జ్ఞాన ప్రవాహం. మా గురువులు అలా చెప్పకపోతే ఎంతమంది విద్యార్థులు వచ్చి చెప్పుకోవడము పోవడం ఉండదు కదా. కాబట్టి ఇక్కడ చెప్పే క్షేత్రం కాబట్టి ఇది జరిగిపోతుంది. ఇవన్నీ కూడా టీచింగ్ క్షేత్రాలు, టీచింగ్ చేసే ఆశ్రమాలు. మరి అన్ని ఆశ్రమాల్లో టీచింగ్ ఉండదు కదా. ఉంటాయా? ఉండవు అక్కడ. ఇప్పుడు ఎవరు దీనికి గట్టి బీజం వేసి ఉంటారు? ఎవరు? గురువు. ఆ విద్యా గురువు వేసిపోయి ఉంటాడు. ఈ కట్టడాలు ఏముంటే మాత్రం విద్యా గురువు ఇక్కడ లేకపోతే, వారు వేసిన బీజము ఆ చెట్టు రాకుండా ఉంటే, ఆ శాఖ ఉపశాఖలు రాకుండా ఉంటే వచ్చేవాళ్ళు ఎవరో ఉండరు. కాబట్టి ఈ కట్టడం అంటే ఇది శరీరంలో, ఈ శరీరంలో జ్ఞాన బీజం పడి ఉండాలి. అప్పుడు ఇది కంటిన్యూగా జ్ఞాన ఫలాలు ఇస్తాయి. శరీరం ఉంటే సరిపోద్దా? ఈ బిల్డింగ్లు కట్టడము, తల్లి శరీరం ఇవ్వడము రెండు ఒకటే. తల్లి శరీరం ఇచ్చింది, బిల్డింగ్ కట్టావు, నువ్వు భవనాలు కట్టావు. ఆ తల్లి ఇచ్చిన శరీరంలో జ్ఞానం లేకపోతే, జ్ఞానాన్ని బోధించేవాడు కానీ లోపల ప్రవేశించకపోతే ఏమవ్వాలి? మామూలు జన్మ, పిండ జన్మ, భౌతిక. అట్లన్నీ కట్టితే సరిపోదు, దానిలో బీజం వేసిపోయినవాడు అక్కడ ఉండాలి. వాళ్ళ వల్ల అది సాగుతూ ఉంటుంది. కాబట్టి అమృత బిందువు పడి ఉండాలి దీంట్లో. అప్పుడు అమృతం అయిపో. చూసారా ఏ విధంగా అయితే నీటిలో గంగా యమున భావించుకున్నామో అట్లా దీంట్లో ఆ జ్ఞాన బీజం పడి ఉంటే బాగుంటుంది. అట్లా అనమాట. భవనాలు కడితే ఎలా ఉందా, దాంట్లో ఆల్రెడీ ఒక ఆయన చేసిపోయినట్టు ఆయన గొప్పతనం. వీళ్ళు వెళ్తే 10 రోజులు ఉంటుంది పోతుంది బిల్డింగ్ లేదు, కానీ ఆ జ్ఞానం అలాగే ఉంటుంది. ఇంకో చోట పోతుంది, ఇంకెక్కడైనా పోతుంది, అన్ని చోట్ల విస్తారం చెంది బిల్డింగ్ బాగా ఇంకో చోటకి. మీ ఊర్లో ఉండే భవనం ఇంకో చోట పోద్దా? ఆ భవనాన్ని ఆశ్రయించుకోని పుట్టిన జ్ఞానం అన్ని చోట్లకి పోతుంది, ప్రతి చోటకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ జ్ఞాన సంకల్పమే శుద్ధ సంకల్పము. కర్మ సంకల్పం ఏదైతే ఉందో కామ సంకల్పం అది. కాబట్టి అశుద్ధమేంటి? కామ సంకల్ప. కామ సంకల్పం ఎందుకున్నారు? కామము ఎవ్రీ కామ, కామం మీన్స్ కోరిక, ఎవ్రీ కోరిక, ఎవ్రీ కామం కర్మ సహితం. కామ కర్మ, కామమే కర్మ. మీరు ఏదైనా కోరుకున్నారంటే, కోరిక లేని ఏదైనా సంకల్పం ఉందనుకోండి, దాన్ని చూసారా సంకల్పం అన్నది జిజ్ఞాస అంటారు. దాన్ని ఏమంటారా? దానికి ఒక పేరు శుభేచ్ఛ అని పేరు కూడా, సత్ సంకల్పం అనే పేరు. మీరు జ్ఞానం గురించి ఏమన్నా అడిగారనుకోండి, అది కోరిక కాదు, కోరిక కాదు, మిగిలినవన్నీ కోరికలే. అది బాగా తెలుసుకోవాల్సి, మిగిలినవన్నీ కోరిక. ఇట్లా అనమాట, బాగా తెలుసుకోవాల్సి. ఇందులో ఏ కోరిక అయితే కర్మలు చేయించేదానిగా ఉంటుందో దాన్నే అశుద్ధం. ఏ కోరిక అయితే కర్మరహితముగా ఉంటుందో, జిజ్ఞాసతో కూడుకొని ముముక్షత్వంతో కూడుకొని మోక్షం కోరుకుంటుందో అది దానిలో శుద్ధ సంకల్పము. కామవర్జితం అంటే కర్మవర్జితం, కర్మవర్జితమైనటువంటిది. ఇప్పుడు నాకు జ్ఞానం కావాలి స్వామి, ముక్తి కావాలి స్వామి, తత్వం కావాలి స్వామి, యథార్థం కావాలి స్వామి అంటేమో కర్మ లేదు, దాంట్లో కర్మ లేదు. కోరికలు కావాలంటే కర్మలు ఉంటాయి, జ్ఞానం కావాలంటే కర్మలు ఉండవు. అట్లా జ్ఞానానికి కర్మకి చూడండి, కామ సంకల్పము ఒకటేమో కర్మరహితము, ఒకటేమో సరే కామ సహితం, కర్మ సహితం. ఇట్లా ఉంటాయి. అదే శుద్ధము అశుద్ధం. మనసు 2 రకాలుగా ఉంది. దేని వల్ల శుద్ధమైపోతుంది? జ్ఞాన సంకల్పం.
శుద్ధమైపోతుంది. జ్ఞాన సంకల్పం ఉన్నది అనేది ఏమైపోద్ది? కర్మ 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 కామన. అదేమైపోద్ది? అంతఃకరణము అశుద్ధమైపోతుంది. అశుద్ధమైపోయిందంటే మనకు అనుభవంలో ఉంది. ఏదైనా వచ్చిందనుకోండి, అలచడే. జ్ఞానంలో రానే రాదు, సాఫ్ట్గా అయిపోద్ది. అది బాగా తెలుస్తుంది. మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం. కాబట్టి ఒకటేమో శుద్ధము, రెండవదేమో అశుద్ధము. రెండు రకాలు ఉంది మనసు. ఈ రెండు రకాల మనసులో కొన్ని జన్మలు ఒక మనసుతోనే ఉంటాం. ఏ మనసుదే? అశుద్ధ మనసు, కామ సంకల్పం. కొన్ని జన్మలు, అనేక జన్మలు, ఒక్క జన్మ మాత్రమే చూసారా శుద్ధమైన జన్మ. దాంట్లో కామ సంకల్పం లేదు, జ్ఞాన సంకల్పం, మోక్ష సంకల్పం, ముముక్షత్వం, జిజ్ఞాసుతనం వదిలింది. దీన్ని బట్టి మాకు అర్థమైపోద్ది మీరు ఏది కోరుకున్నారో ఏది కోరుకోలేదు. అట్లా ఇది. ఇప్పుడు రెండవ దానికి వస్తున్నాం. ఈ రెండు పాయింట్ల మీద పెట్టారు, శుద్ధము అశుద్ధము. దాన్ని బట్టే తెలుసుకో చూసారా. ఇప్పుడు మనసును శుద్ధం చేసుకోవాలా? మనసులో ఏ సంకల్పం చేస్తే శుద్ధమా చెప్పండి? ఏ సంకల్పం వల్ల శుద్ధము, ఏ సంకల్పం వల్ల అశుద్ధము అనేది మీరు తెలుసుకున్నారనుకోండి, మీరు దాన్ని బట్టి సంకల్పం చేశారనుకోండి, అప్పుడు మీకు శుద్ధమైన మనసు ఉంది. జ్ఞానాన్ని కోరుకున్నారనుకో శుద్ధమై, జ్ఞానం కోరుకోలేదనుకోండి అశుద్ధం. ఊరికే ఎవరు పడితే వాడు కోరుకోరు జ్ఞానాన్ని. ఊరికే ఎవరు పడితే వాడు కోరేది అశుద్ధమైన కామ సంకల్పమే కోరుతారు. అందరూ కోరేది కామ సంకల్పమే. ఒకనొకడు మాత్రమే శుద్ధ సంకల్పం చేయగలుగుతున్నాడు అని. ఇప్పుడు మనసు యొక్క లక్షణం చెప్తున్నాడు చూడండి. మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తం ముక్తైః నిర్విషయం స్మృతం మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తం ముక్తైః నిర్విషయం స్మృతం. ఈ శ్లోకాలన్నీ కంటో పాఠం చేసుకొని ఉండాలి ఎప్పుడైనా, భలే ఉంటుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనసేనంట మనుషులకి బంధమోక్షాలకి కారణము, బంధానికి మోక్షానికి కారణము మనసే. ఇది బాగా తెలుసుకో. మనసు ఎప్పుడైనా సరే ఇబ్బందుల్లో పడే సంకల్పాలు చేస్తుందా, ఇబ్బందుల నుండి బయటపడే సంకల్పాలు చేస్తుంది అంటే ఇబ్బందుల్లో పడే సంకల్పాలే చేస్తుంది. అది దాంట్లో అలవాట్లో ఉంటారు. మీకు ఇబ్బందుల్లో పడని సంకల్పాలు ఏదైనా మీకు చెయ్యాలంటే గురువు దగ్గర, గురువు దగ్గరికి ఎప్పుడు వరకు అయితే పోరా అప్పుడు వరకు మీరు ఇబ్బందుల్లో పడే సంకల్పాలే చేస్తారు. మీ వల్ల కాదు. ఇబ్బందుల్లో పడకుండా, కష్టాల్లో సమస్యల్లో పడకుండా సంకల్పాలు చేయాలంటే ఆ టెక్నిక్ ఎవరి దగ్గర ఉందా? గురువు దగ్గర. మీ వల్ల కాదు అది. మీరు సంకల్పాన్ని పవిత్రం చేసుకోవాలంటే మీ వల్ల కాదు, ఏం చేయలేదు. అర్థమైందా? అట్లా ఇప్పుడు శరీరాన్ని శుచిగా పెట్టుకోవాలి, శుభ్రంగా పెట్టుకోవాలి అంటే స్నానం చేసుకుంటారు. మీ చేతొచ్చు. ఎవరో రావాలి, నా ఒళ్ళు దోమాలి అని మీకు ఉంటుందా? మీరే చేసేసుకుంటారు. ఎవరో రావాలి, తల దువ్వాలి, షాంపూ పెట్టాలి, ఎవరో కావాలా? మీరే చేసుకుంటారు.
కదా. కానీ మనసును మాత్రం శుద్ధంగా చేయాలంటే మీ కారణం కాదు, దానికి ఏం కావాలి? గురువు తేలిపోతేనే మనసు శుద్ధమయ్యేది. శుద్ధ సంకల్పం చేయించే వాళ్ళు కూడా వాళ్ళే. మీ వల్ల కాదు శుద్ధ సంకల్పం చేయడం, మీ వల్ల కానే కాదు. మీరు శుద్ధ సంకల్పానికి ఎగెనిస్ట్ సంసారం, శుద్ధ సంకల్పానికి ఎగెనిస్ట్గా ఉంటారు. ఆ ఎగెనిస్ట్ మీకు అర్థమైపోద్ది. జ్ఞానానికి రారా అంటే నేను రాంబో కర్మకే, మరి ఎగెనిస్ట్గా ఉన్నారుగా. మీ అంతటా మీరే శుద్ధ సంకల్పానికి ఎగరెస్ట్గా ఉన్నారు, ఆపోజిట్గా పనిచేస్తారు. శుద్ధ సంకల్పం మీ వల్ల కాదు. అందుకని గురువు దగ్గర పోగానే ఆయన ఏం చేస్తాడు? మీ చేత శుద్ధ సంకల్పం చేయిస్తాడు, జ్ఞానం వినిపిస్తాడు, శ్రవణాదులు చేయిస్తాడు. అప్పుడు మీకు శుద్ధ సంకల్పానికి దారి లేదు. మనకి మంచి సంకల్పం చేయాలనేది కూడా తెలియదే. ఎవరు చెప్తారు మీకు? ఆ గురువులు ఉంటారే వాళ్ళ దగ్గరికి పోతే మంచి సంకల్పం చేయిస్తారు. ఇది బంధము, ఇది మోక్షము, ఇది కర్మ, ఇది జ్ఞానము. చూసారా? ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఇది సత్తు, ఇది అసత్తు, గుణదోష దర్శనం వాళ్ళు చేయిస్తారు. అప్పుడు మీ వల్ల కాదు, శుద్ధ సంకల్పం చేయడమే మీ వల్ల కాదు. దానికి ఒక ఉపాయం. అందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ 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 శరీరాల్లో ఉండేది చైతన్య స్వరూపమే. ఆ చైతన్య దృష్టితో అందరూ సమానమే. అది కూడా రాదు, మీకు రాదు. వాడే అండి, మనమేంటి, వాళ్ళు వేరు మనం వేరు, వాళ్ళు వేరు మనం వేరు అంటు అది అందరూ అది ఒకే స్వరూపాలేనండి, పారమార్థికమైన తత్వమేనండి అనే రానే రాదు. అది వేరు ఇది వేరు, అది వేరు ఇది వేరు. మీకు తెలుసు అవన్నీ. అది వేరు ఇది వేరే అంట. అట్లా అన్నమాట. అన్ని శివాలయాల్లో ఉండే శివుడు ఒక్కటే అనే మాటే రాదు మీ దగ్గర. శ్రీశైలంలో ఉండేదే శివుడు మంచివాడు, ఆ తుమ్మూరులో ఉండే శివుడు అంటే ఏమంటే నంజనగూడులో ఉండే శివుడే గొప్పవాడు. ఈ ఊర్లో శివుడు పక్కన ఉంటే పాడుగా అని తెలిసినాక నంజనగూడు పోరు. ఆ జనంలో తోపించాడు. ఒక్క రోజైనా మీ ఊర్లో ఉండే శివుడిని దర్శనం చేసుకోయా అంటే, ఈ ఊర్లోనే పుట్టామండి, ఈ శివుడిని మేము చూడలే లేదంటాడు. మరి ఎక్కడ పోయినావు ఈ రోజు? నంజనగూడు అంటే ఆయన ఏంటి? ఈయన మేనమామ ఏంటి? ఆయన మీరు అడిగిరాదా? నేను అక్కడ ఉంటే ఇక్కడ ఎందుకు వచ్చినావు నువ్వు? ఇట్లా మాటలు వినేస్తావు కదా. ఎప్పుడు అన్ని చోట్ల ఉండే శివుడు ఏం చేస్తాడంటే, మీకు ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దు అని అన్ని చోట్ల ఉంటాడు ఆయన. మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడాలి కదా. ఉన్నోడు వెళ్తారా, నీకే పని రా అన్నట్టుగా ఆయనే పెట్టాడు. వాళ్ళు అన్నిటికీ బలి పెట్టారు. ఉన్నోడు ఖర్చు పెట్టాలని తిరగాలయ్యా. బడ్జెట్లో ఉండేవాడు మీ ఊర్లోనే చూసుకోరాదు అని పరమశివుడే ఆ విధంగా కేటాయిస్తే మీరు ఎక్కడ పరిగెత్తున్నారు? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, భగవంతుడు మీ ఆర్థికాన్ని దెబ్బతీసేవాడుగా ఉన్నాడా? ఏడే ఆయన అన్ని చోట్ల వెలిసిన్నాడు కదా. నువ్వే కదా ఇట్లా చేసుకునేది. ఉన్నాడు ఖర్చు పెట్టాలని నేను ఇక్కడ కట్టాను నేను అంటాడు ఆయన. బడ్జెట్లో ఉండేవాడు ఎక్కడైనా చూసుకోవచ్చు, అన్ని చూసుకోవచ్చు, నేను అవైలబుల్. కాబట్టి బాగా ఉన్నవాడు, ఐశ్వర్యంతో ఉండేవాడు, ధనంతో ఉండేవాడికే నేను అందుబాటులో లేను. ఎక్కడ పడితే అక్కడ వాడికి కాశీలో ఉంటాను, బద్రీలో ఉంటాను, కేదార్లో ఉంటాను, నంజనగూడులో ఉంటాను, మీకు అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటాను. డబ్బు లేని వాడికి, ఆర్థిక స్తోమత లేని వాడికి, బడ్జెట్ లేని వాడికి. అప్పుడు ఎవరిని ఎక్కువగా చూసాడు ఆయన? బడ్జెట్ లేని వాడికి అన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నాడు పరమాత్మ. డబ్బు ఉండేవాడికి ఇక్కడ కాదు, అక్కడ ఎవరిని ఇద్దరు ఇబ్బంది పెడుతున్నాడు? డబ్బు ఉండేవాడిని ఇబ్బంది పెడుతున్నాడు.
పరమేశ్వరుడు. డబ్బులు వేయడమండి ఒరే ఎక్కడైనా చూసుకోరా, ఈ సంఖలో ఉంది లింగంకాయ, దాంట్లో కూడా నేనున్నా. ఆ లింగంకాయలో కూడా నేను ఎక్కడ పడితే అక్కడ ఉన్నాను బో. చూసారా, వాళ్ళకి కూడా బాగా అర్థం, శివుడికి కూడా. ధనికుడిని నేను ఎలా ఇబ్బంది పెట్టాలి, సామాన్యుడిని నేను ఏ విధంగా గౌరవించుకోవాలి తెలుసు. కాబట్టి సామాన్యుడు తిరగకూడదు అట్లాగా. సామాన్యుడు సమతాగా అన్నిటిలో చూసుకోవాలి. బాగా ఐశ్వర్యంతో ఉండేవాడు, బాగా ముదిరిపోయినాడు వారికే పెట్టింది, మామూలు వాడు. అందువల్ల మామూలు వాడు అంతటా చూసుకోవచ్చు. అది బాగా చూసేదే. మనల్ని ఇబ్బంది పెట్టాలి శివుడు, అంత బాగా చూసుకోండి. కాబట్టి ఈ విధంగా ఈ మనసు ఒక్కటే బంధమోక్షాలకు కారణంగా ఉంది. మనసే బంధము, మనసే మోక్షం. మనసు బంధం ఎప్పుడు కలిగించుకుంటుంది? కర్మకాండ వల్ల, కోరికల వల్ల, సాధన సాధ్యం వల్ల మనసు బంధంలో. ఆ కోరికలను వదిలేయడం, కర్మలను వదిలేయడం, హాయిగా తనలోనే ఈ రకమైనటువంటి తత్వాన్ని తెలుసుకుందంటే మోక్షం. కోరికలలో ఇరుక్కుంటే బంధము, కర్మలలో ఇరుక్కుంటే బంధము, జ్ఞానం కలిగించుకుంటే మోక్షం. కాబట్టి జ్ఞానం ఎలాంటిదంటే అన్నింటినీ తెగదెంపులు చేసేసి, కర్మ ఎలాంటిదంటే అన్నిటికీ ముడిపెట్టేది. కర్మ ఎలాంటిదే? అన్నిటికీ ముడేసేస్తుంది. ముడేసేది కర్మ, ముడులు ఇప్పేసి కత్తిరించి పడేసేది ఎవరా? జ్ఞానము. జ్ఞానం ఎంత అర్థం ఉందో అట్లా. బంధాయ విషయాసక్తం ముక్తే నిర్విషయం స్మృతం. విషయాసక్తం బంధాయ, బంధము కొరకేనయ్యా విషయాలను నువ్వు ఆసక్తి పడేది. విషయాలను నువ్వు కోరుకుంటున్నావు కదా, శబ్ద స్పర్శ రూప రస గంధాదులని నువ్వు కోరుకుంటున్నావు కదా, అది బంధం కొరకే. కర్మను కోరుకుంటున్నావు, ఫలాన్ని కోరుకుంటున్నావు, బంధం కొరకే ఇవన్నీ చేస్తున్నావు. నిర్విషయం ముక్తై స్మృతం. ముక్తుల కొరకు విషయములే లేవు, నిర్విషయమై ఉండడమే, నిర్విషయ జ్ఞానాన్ని కలిగించుకొని ఉండడమే. చూసారా, ముక్త ముక్తుల కొరకేమో విషయము లేదు, విషయాసక్తి లేదు అని చెప్పి ఇట్లా. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో ఇక్కడి నుంచి చెప్పుకుందాం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సతు.